హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఒక కాంపిటీషన్ ఉంటుందని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా ఒక చర్చ జరిగింది. అయితే వీళ్ళిద్దరి పాలిటిక్స్ ఇప్పుడు చూసుకుంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా యాక్టివ్గా ఉండడం, జనాల్లో తిరగడం మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా. నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఆయన కంప్లీట్గా జనాల్లోకి వెళ్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అటు లోకేష్ గారు చూసుకుంటే జనాల్లోకి రావడం చాలా అరుదుగా వచ్చారు, మళ్ళీ ఎక్కువ సోషల్ మీడియా ద్వారానే హ్యాండిల్ చేయడం చూస్తున్నాం. అంటే ఏంటి వీళ్ళ స్ట్రాటజీలు, ఇటు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ లేకుంటే కూటమి స్ట్రాటజీ ఏంటి, ఎటువంటి పాలిటిక్స్ వీళ్ళు అంటే ఎటువంటి వ్యూహాలు వీళ్ళు పన్నుతున్నారు, మీరేం చెప్తారు సార్ వీటిపైన? పవన్ కళ్యాణ్ నిన్న గాలివీడికి వెళ్ళాడు అన్నమయ్య జిల్లాలో. అక్కడ ఎంపీడీఓ జవహర్ రెడ్డి అనే వ్యక్తిని, అక్కడ సుదర్శన్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు కొట్టాడని, ఆయన గతంలో ఎంపీపీగా పనిచేస్తాడు, ఇప్పుడు ఎంపీపీ కొడుకు. సో తను వెళ్ళి కొట్టాడు. మొత్తం 12 మంది మీద కేసు పెట్టారు. 3 అరెస్ట్ చేశారు, 9 మంది పరారులో ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే సిఐ ఆయన ఆ సుదర్శన్ రెడ్డిని, వైసీపీ నాయకుడిని సినిమాలో లాగా చట్టుబట్టి లాక్కుపోవడం, అవన్నీ కూడా విమర్శలకు దారితీశాయి. దీన్ని ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిపోయాడు. నిజానికి ఇది ఒక లోకల్ చిన్న సంఘటన. ఇలాంటివి వందలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు కూడా ఏ పెద్ద ఇన్సిడెంట్కి ప్రజల మీద అనేక దాడులు, స్త్రీల మీద అనేక దాడులు, స్త్రీలని హత్య చేయడాలు, చిన్నపిల్లల్ని హత్య చేయడాలు, వీళ్ళ పార్టీ వాళ్ళే దళితుల మీద దాడులు, ఇవి అన్నీ జరిగినా కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వాటికి ఏవి వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ చర్చ ఏమి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో తెలివిగా తనని తాను ఫోకస్ చేసుకోవడానికి, తను ఒక రెబల్గా, తను ఒక రెవల్యూషనరీగా, తను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. లోకేష్ ఏమో సైలెంట్గా ట్విట్టర్కే పరిమితం అయిపోతున్నాడు. సో పవన్ కళ్యాణ్ లీడర్షిప్ పెరుగుతుంది జనంలో, లోకేష్ది పెరగట్లేదు అని లోకేష్ అభిమానులు, తెలుగుదేశం అభిమానులే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు అలా పెట్టుకుంటున్నారు. అంటే మన లోకేష్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏమి వ్యూహాలు వేయట్లేదా, పవన్ కళ్యాణ్ పెరుగుతుంది. ఎందుకంటే మనకి మేజర్గా 3 సంఘటనలు 3-4 చెప్పుకోవచ్చు. ఒకటి, లడ్డూ టైంలో పవన్ కళ్యాణ్ లడ్డు విషయంలో ఎంటర్ అయిపోయి తను చంద్రబాబుకి వెళ్తున్న పేరుని తను వైపు నుంచి డైవర్ట్ చేసుకొని, తను ప్రాయచిత్త దీక్ష 11 రోజులు చేసి, తను ఒక సనాతన ధర్మం మీద మాట్లాడి తను ఫోకస్ అయిపోయాడు నేషనల్ వైడ్. రెండవది, హోంమంత్రి అనిత మీద విరుచుకుపడి అనిత స్థానంలో ఆ హోంశాఖ నేనే తీసుకుంటానని చాలా తీవ్రంగా మాట్లాడాడు. అది రెండో సంఘటన. అది ఎందుకు మాట్లాడాడంటే, వైసీపీ వాళ్ళ మీద పోలీస్ శాఖ చర్యలు తీసుకోలేదు అన్న యాంగిల్లో అది మాట్లాడాడు. మూడవది, కాకినాడకి వెళ్ళిపోయి సిద్ధ షిప్ అని, అది కూడా నేషనల్ వైడ్ ఇష్యూ చేయగలిగాడు. నాలుగవది, ఇప్పుడు గాలివీడు వెళ్ళిపోయి నిన్న మాట్లాడాడు. దాంతోపాటు ఇంకొక ప్రోగ్రాం కూడా ప్రకటించాడు. ఎవ్రీ మంత్ నేను జిల్లాలు తిరుగుతాను, ఎవ్రీ మంత్ గ్రామాల్లో నిద్ర చేస్తాను, ఇదంతా. సో దీనంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడేమో అనే ఫీలింగ్ అయితే జనాలకు వస్తుంది. జగన్ కాదు ప్రతిపక్ష నాయకుడు, పవన్ కళ్యాణ్ అని. అయితే పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా కానీ ఆయన హిస్టరీ కానీ ముందు నుంచి చూస్తే, పవన్ కళ్యాణ్ జగన్కి యాంటీగానే ఆయన ప్రోగ్రాం ఉంటుంది. ఈ హేట్స్ జగన్. కారణాలు ఏవైనా జగన్ అంటే ఆయనకు పడదు. జగన్ ఎక్కడ మనం కానీ గమనిస్తే 2014 నుంచి 19 వరకు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్స్ అంతా చూడండి, ఎక్కడ జగన్ ఏదైనా అనౌన్స్ చేస్తే ఈయన ముందే వెళ్ళిపోతాడు ఆడికి. ఇప్పుడు కూడా అంతే. జగన్ మా సంక్రాంతి నుంచి జనంలోకి వెళ్తానన్నాడా, ఈయన కూడా జనంలోకి వెళ్తానంటున్నాడు. ఈయన అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్కి పేరు రాకూడదు, జగన్ అధికారంలోకి రాకూడదు అనేది ఏకైక అజెండాగా పవన్ కళ్యాణ్ది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మామూలుగా అయితే తెలుగుదేశం వాళ్ళకి ఇది ఆనందమే. ఎందుకంటే జగన్ని దెబ్బతీసి జగన్ పేరు రాకుండా చేస్తే తెలుగుదేశం వాళ్ళకి మంచిదే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, పవన్ కళ్యాణ్ రైజ్ అయిపోయి లోకేష్ రైజ్ కాకపోతే రేపు పొద్దున లోకేష్ సీఎం అయ్యేది ఎలాగా అన్న ఒక ఆందోళన తెలుగుదేశం వర్గాల్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ నేను చెప్పిన ఈ 4 సార్లు కూడా ఆయన ఎప్పుడు బయటకు వచ్చాడు, లడ్డు విషయం ఏంటి, జగన్ ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి లడ్డులోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఈయన కూడా, లేకపోతే ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. అట్లాగే కాకినాడలో కూడా అక్కడ
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి అతనికి వ్యతిరేకంగానే ఈయన వెళ్ళి షిప్పు అన్నాడు. అదర్వైజ్ ఈయన ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. అట్లాగే అనిత విషయంలో ఎందుకన్నాడు, వైసీపీ నాయకుల్ని పోలీసులు సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అన్న యాంగిల్లోనే కోపం ఎక్స్ప్రెస్ చేశాడు. ఇప్పుడు వెళ్ళింది గాలివీడికి ఎందుకు, ఎవరో ఒక లోకల్ వైసీపీ నాయకుడు ఒక ఎంపీడీఓని కొడితే వెళ్ళాడు అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ మొత్తం ప్రోగ్రామ్స్ అంతా కూడా ఆలోచిస్తే మనం ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడేమో, జగన్ అధికారంలో ఉన్నాడేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈయన డిప్యూటీ సీఎం, ఈయన వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి, చర్య తీసుకోవచ్చు. పోలీసులు ఆల్రెడీ సిఐ అతను లాక్కుపోయాడు. నిజానికి వాళ్ళు సిఐ మీద వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వాలి లాక్కుపోయారని. మామూలుగా తప్పు చేస్తే లీగల్గా ఆయన మీద చర్య తీసుకోవచ్చు, కానీ ఒక సిఐ సినిమాటిక్గా కొట్టుకుంటా ఎలా లాక్కుపోయాడు. కాబట్టి సిఐ మీద చర్య తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి విధి విధానాలు ఉంటాయి. మొన్న జడ్జి ఇక్కడ రైతుకు బేడీలు వేసిన దానికే సీరియస్ అయ్యారు పోలీసుల మీద. అట్లాగా వాళ్ళకి ఏంటంటే అనేక సార్లు సుప్రీంకోర్టు తీర్మానాలు ఉన్నాయి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అవేమీ పాటించలేదు సిఐ. అతను తప్పు చేశాడో లేదనేది కోర్టులో తేలాలి. సిఐ ఎవడు కోర్టులో పోవడానికి అంటే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడంటే అర్థమైందంటే అతను ప్రతిపక్ష నాయకుల్లాగా ఫీల్ అవుతున్నాడు. దేనికి ఎప్పుడు ఫీల్ అవుతున్నాడు, వైసీపీకి ఎక్కడన్నా పేరు వచ్చినా, వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారన్నా, జగన్ ప్రజా ఉద్యమాలు చేస్తున్నారన్నా దాన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ యాక్టివ్గా జమ్ములోకి వెళ్తున్నాడు. ఇది క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీనివల్ల లోకేష్కి చిన్నగీత అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ జగన్ ఎదుర్కొనేది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణే అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ లోకేష్కేమో అది లేదు. లోకేష్ ఇప్పటివరకు ఎవరు రాశారు, 4 సార్లు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే రాశారు. లోకేష్ 4 సార్లు విదేశాలకు వెళ్ళాడు, ఒక్కసారి మాత్రమే అఫ్సీల్కి వెళ్ళాడు, మిగతా 3 సార్లు అనఫ్సీల్కి వెళ్ళాడు. ఇక్కడ అసలు కనబడట్లేదు బయట అని వాళ్ళే, ఇది బాధతో రాసిన వ్యవహారం. అంటే పవన్ కళ్యాణ్కి పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్ ఒక రెబల్లాగా జగన్ ఎదుర్కొన్న ఏకైక మగవాడలాగా పవన్ కళ్యాణ్ బయటకు వస్తున్నాడు, వీళ్ళు ఎక్కడా రావట్లేదు అనేది. అయితే చంద్రబాబు ఏంటంటే చంద్రబాబుకున్న రాజకీయ అనుభవం వేరు. సో ఆయన ఏంటంటే ఇప్పటి వరకు జగన్ ఉద్యమాలు ఏమీ చేయలేదు, ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన 6 నెలల తర్వాత ఉద్యమాలు ప్రకటించాడు పల్లెలకి. ఇప్పుడు ఈయన కూడా వెళ్ళి ఏం చేస్తాడు, ఈయన ప్రతిపక్షంలో లేడు. ఈయన పనింది ఆల్రెడీ 5 మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. 5 మంత్రిత్వ శాఖలు చూసుకోవడానికి ఈయన సరిపోదు. ఈయన జనంలోకి వెళ్ళి ఏం చేస్తాడు. ఇది ఇప్పుడు లోకేష్కి కూడా ప్రాబ్లం అయిపోయింది. అప్పుడు చంద్రబాబు ఆల్రెడీ ఏంటంటే ఆయన ఏ పని చేసినా ముందుగా దాన్ని స్టడీ చేసే లక్షణం చంద్రబాబుకు ఉంది. కాబట్టి ఆల్రెడీ రాబిన్ శర్మ వీళ్ళ టీము పనిచేస్తుందంట. అంటే జగన్ పరిస్థితి ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్కి ఏ స్థాయిలో ఇది పెరుగుతుంది, ఇవన్నీ చంద్రబాబు స్టడీ కోసం ఆల్రెడీ వీళ్ళని ఉపయోగించారు. ఇక్కడ కూడా మన ఆయన ఎవరు ప్రశాంత్ కిషోర్తో కూడా టచ్లో ఉన్నాడని చెప్తున్నారు. అంటే ఎలాంటి వ్యూహాలు వేయాలి, జగన్ ప్రజా ఉద్యమం చేస్తే ఆయనకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఈ అసంతృప్తికి ఎవరో ఒకరు కావాలి కదా. ఎందుకు అసంతృప్తి ఉందంటే వాళ్ళే రాస్తున్నారు. ఇదే రాధాకృష్ణ రాశాడు, అసంతృప్తి లేదు సంతృప్తి కూడా లేదని రాధాకృష్ణ రాశాడు. అంటే సంతృప్తి లేదనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈనాడైతే సంతృప్త స్థాయి పడిపోయింది, 70 నుంచి 20-25 పడిపోయిందని ఈనాడు రాసింది. అంటే క్లియర్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా నిజానికి ఎవరు మొన్న విశ్లేషిస్తున్నారు, ఆంధ్ర ప్రజల్ని ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరని. ఎందుకు చేయలేరంటే ఎక్కువ హామీలు ఇస్తే చేయలేరు. ఎప్పుడైనా కూడా మీరు హామీ లేకపోతే వాళ్ళకి కూడా అంత ఇది ఉండదు. ఎందుకు ఓట్లు వేస్తారు, హామీలు ఎక్కువ ఇస్తేనే కదా ఓట్లు వేస్తారు. జగన్ 70,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతుంటే చంద్రబాబు 1,20,00,30 కోట్లు నేను ఖర్చు పెడతానని అన్నిటినీ పెంచేస్తూ హామీలు ఇచ్చారు. సో దానికి జనాలు ఎక్స్పెక్టేషన్స్ పెరిగి జనాల్ని నిందిస్తే ఏం లాభం. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెంచి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వనప్పుడు జగన్ ఏమి వాడుకుంటాడు, నేను ఇచ్చేది కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తామనింది ఇవ్వలేదు, నేను ఇచ్చేది కూడా మీకు పోయింది, ఉన్నది పోయే వస్తుంది అనుకున్నది పోయింది అనేది జగన్ జనంలోకి తీసుకెళ్తారు. కాబట్టి జనం కూడా జగన్ చెప్పింది కరెక్టే,
మనం అనవసరంగా జగన్ని కాదనుకోవడం వల్ల మనకి నష్టం వచ్చింది అనుకునే అవకాశం ఉంది. కానీ అంత ఇచ్చే స్థాయి లేదు. ఆల్రెడీ ఇప్పుడు 7 నెలలకి 70,000 కోట్లు అప్పు అయింది. అమరావతి అప్పు కలుపుకుంటే 1,00,000 కోట్లు అయ్యే పరిస్థితి ఉంది. సో ఈ కాంటెక్స్లో చంద్రబాబుకి డబ్బులు కూడా లేవు దాన్ని ఖర్చు పెట్టడానికి. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయకపోతే ఆయనకి ఇది పోతుంది, ఎందుకంటే ఆయన పెట్ ప్రాజెక్ట్ అది. రెండోది పోలవరం. ఈ రెండింటికే బడ్జెట్ లేని పరిస్థితిలో ఈ ఇచ్చిన హామీలు సంవత్సరానికి 1,20,000 1,30,000 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి? అందుకని ఆయన మీరు అర్థం చేసుకోండి, ఖజానాలో డబ్బు లేదని చంద్రబాబు చెప్తున్నాడు. ఓకే, మంచిది, ఆయన చెప్పింది వాస్తవమే. కానీ హామీలు ఎందుకు ఇచ్చారు అనేది జనము ప్రశ్నించే పరిస్థితి ఉంది. దీన్ని జగన్ చేస్తున్నాడు. దీన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్కి కూడా నాకు తెలిసి అర్థమవుతుంది జనాల్లోకి వెళ్తే. ఎందుకంటే జగన్ అధికారం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వేరు, వీళ్ళే అధికారం ఉన్నప్పుడు జగన్ని ప్రశ్నిస్తూ నేను జనాల్లోకి వెళ్తానని వేరు. జనాలు నిలదీస్తారుగా పవన్ కళ్యాణ్ కూడా. నువ్వు కూడా ఉన్నావు, గ్యారంటీ అన్నావు కదా, ఏమి నీ హామీలు ఏమైనా అడగరా? జనాలు అడుగుతారు ఖచ్చితంగా జనాలు వెళ్తే. ఇప్పుడు అట్లాగే ఇక్కడ మొన్న దాడులు జరిగాయి, నువ్వు ఎందుకు రాలేదని కూడా జనాలు అడుగుతాడు. సో ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్కి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇవన్నీ ఆలోచించుకొని ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి ఏ స్థాయి పేరు వస్తుందని ఆయన కూడా అంచనా వేసుకొని దాన్ని బట్టి ఆయన వెళ్తున్నాడు తప్ప, ఈ కేడర్ ఏమవుతుందంటే కేడర్కి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్కి పేరు వస్తూ ఉంది, మన నాయకుడికి పేరు రావట్లేదు కదా అనేది వీళ్ళకున్న ఇది. సో కొంతకాలం తర్వాత నాకు తెలిసి అది పోతుంది. కొంత స్టడీ చేస్తున్నాడు ఆల్రెడీ చంద్రబాబు. స్టడీ చేసిన దాన్ని బట్టి నాకు తెలిసి మెల్లమెల్లగా ఒక్కొక్క పథకాన్ని టైంను బట్టి అమలు చేసుకుంటూ వస్తాడు చంద్రబాబు ఖచ్చితంగా. సో అప్పుడు ప్రజా వ్యతిరేకత అనేది ఎలా తగ్గించుకోవాలనేది చంద్రబాబు ఆల్రెడీ స్టడీ అనేది మొదలుపెట్టాడు. దీన్ని ఎలా మనకు ఉపయోగించుకోవాలి, అట్లాగే వైసీపీని రానియకుండా ఎలా చేయాలి, వైసీపీ ప్లేస్లోకి నేను ఎలా వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్. వీళ్ళందరికీ కూడా ఏంటంటే రాజకీయ ప్రయోజనాలే, జగన్కైనా పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా రాజకీయ ప్రయోజనాలే ఇంపార్టెంట్. కాబట్టి జగన్ని రానియకుండా చూస్తే ఆ ప్లేస్లో మనం ఎదగచ్చు అనేది పవన్ కళ్యాణ్కి ఉండే స్ట్రాటజీ. ఈవెన్ కేంద్రం కూడా దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుందని చెప్తున్నారు. కేంద్రం కూడా ఏంటంటే ఎవరు వీక్ అయితే ఆ ప్లేస్లోకి బీజేపీ బలపడాలి. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే బీజేపీ అంటే నథింగ్ బట్ పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ లేకుండా బీజేపీ ఉండదు, బీజేపీ లేకుండా పవన్ కళ్యాణ్ లేడు. వాళ్ళిద్దరికి ఆ స్థాయి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం చేసైనా అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలనేది లాంగ్ టర్మ్ ప్లాన్. సో ఇందులో ఎవరు బలహీనపడితే, అంటే అది ఓపెన్గా ఇంతకుముందు కూడా చెప్పారు, తెలుగుదేశం బలహీనపడినా